ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలాడు హల్లెలూయ. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. చదవండి. యెహోషువ పుస్తకము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనను దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకులు పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో స్టార్టింగ్లో మనకి గిబియోను అనేటువంటి ఒక మాట కనిపిస్తుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత వారికి స్వాస్థ్యములు పంచిపెట్టారు, ఎవరెక్కడ ఉండాలి అనేది. అహరోను కుమారులకు గిబియోను అనే ఈ ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇచ్చారు. గిబియోను అనేది ఒక కొండ మీద చాలా విశాలంగా ఉంటుంది. విశాలముగా ఉన్నటువంటి ఆ కొండ మీద గృహాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు సేవకుడైన అహరోను సంత. చజాత గమనించాలి. చుట్టూ విశాలమైన లోయలు ఉన్నాయి. లోయ అంటే అలా ఎత్తుగా ఉంటుంది, కొండలు మధ్యలో ఇలా డౌన్గా ఉన్నదని లోయ అంటారు. ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలలో పడ్డ నీళ్ళన్నీ లోయలోకి వచ్చేస్తాయి. లోయలో అక్కడక్కడ భూమి నీళ్లు ఉంటాయి కాబట్టి, నీళ్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి, చల్లగా ఉంటుంది, చెట్టులు బ్రతుకుతాయి. కనుక అవన్నీ కూడా చాలా పచ్చగా ఫలభరితముగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. వర్షాలు పడినప్పుడు కొండ మీద నుండి నీళ్లు కారి ప్రవహించి ఈ లోయలోకి వస్తాయి కాబట్టి లోయలలో సరస్సు ఏర్పడింది, కొన్ని చెరువులలాగా ఏర్పడ్డాయి. నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, జంతువులు పక్షులు బ్రతకటానికి అనుకూలంగా ఉంటుంది, పంటలు పండించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ జీవనము చేయటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఈ గిబియోను ప్రాంతాన్ని ఇశ్రాయేలులో అహరోను యొక్క సంతానానికి దేవుడు ఇవ్వటం జరిగింది. ఈ గిబియోను యెరూషలేమునకు ఉత్తరమున ఎల్ జిబ్ అనేటువంటి గ్రామమునకు వాయువ్య దిశగా ఉంటుంది. ఈ గిబియోను కొండ యెరూషలేము నుండి 4.5 నుండి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. అనగా యెరూషలేము నుండి 6 కిలోమీటర్లు పైన 9 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఆ రోజుల్లో తక్కువ ఇళ్ళుండేవి. ఈరోజు అక్కడ వేల మంది ఉంటున్నారు. బాగా అభివృద్ధి చెందింది గిబియోను. ఫలభరితమైనటువంటి భూమి అది. ఈ అహరోను సంతానానికి దేవుడు ఈ మంచి విశాలమైన లోయలు, విశాలమైన మైదానము, ఎత్తైన కొండ, ఆహ్లాదకరమైన వాతావరణము, బ్రతకటానికి ఏ ఇబ్బంది ఉండదు, పంటలు బాగా పండుతాయి. అలాంటి మంచి భూమిని అహరోను సంతానమునకు దేవుడు ఇవ్వడం జరిగింది. గిబియోను అంటే ఒకటి మన జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది. రెండోది గిబియోను అంటే మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది.
గిబియోను కొండ ఎత్తుగా ఉంటుంది, కొండ మీద విశాలంగా ఉంటుంది, ఆ పైన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గిబియోను అనగా కొండ, కొండ అనగా మందిరం. కొండ అనగా ఇంకొక అర్థం ఏంటంటే కొండ అంటే ఎత్తైనటువంటి స్థానం, అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానము అని అర్థం. అనగా పరిశుద్ధతలోను, ప్రేమలోను, విశ్వాసములోను, విధేయతలోను, వినయ భయభక్తిలోను, ప్రార్థనలోను యేసయ్యకు కలిగిన పరిపూర్ణతకు ఎదుగుట, యేసయ్యకు కలిగిన భక్తికి సమానముగా ఎదిగే అనుభవం, ఆయనంత స్థాయికి ఎదిగే అనుభవం కొండ మీద అంటే దాని అర్థం అది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అహరోను వంశపు వారికి ఈ ఆశీర్వదించబడినటువంటి మంచి భూమిని, నివాస యోగ్యమైన భూమిని నివసించటానికి దేవుడు ఇచ్చాడు. అయితే వీళ్ళను ప్రేమించి దేవుడు ఇంతగా ఆశీర్వదించబడినటువంటి భూమిని దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే 115వ కీర్తన 12వ చరణం చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. యెహోవా మమ్మును మరచిపోలేదు, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చాలు, ఎస్పెషల్లీ ప్రత్యేకముగా రాయించాడు ఇక్కడ, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని. అక్కడ కీర్తనాకారుడు రాశాడు అహరోను వంశస్థులను ఆశీర్వదించును అని, పరిశుద్ధాత్మ ప్రేరణతో. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అహరోను వంశస్థులను ఆశీర్వదించాడు. అయితే అహరోను వంశస్థుల గురించి చెప్తూ కీర్తనాకారుడు అంటాడు, యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఒకటి. రెండోది, ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, ఇశ్రాయేలులను మర్చిపోలేదు. నెక్స్ట్, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను మర్చిపోలేదు. అహరోను సంతానాన్ని దేవుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని దీవిస్తున్నాడు. ఎందుకు? అహరోన్లో ఏ భక్తిని చూశాడు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వెళుతున్నారు. సీను అనే అరణ్యము దాటారు, రెఫదీము అనే అరణ్యానికి వెళ్ళారు. రెఫదీము అనే అరణ్యానికి వెళ్ళి ఇశ్రాయేలీలు గుడారాలు వేసుకున్నారు. సడన్గా అమాలేకీయులు యుద్ధానికి వస్తున్నట్టుగా తెలిసింది ఇశ్రాయేలు మీదకి. అప్పుడు మోషే చెప్తాడు, యెహోషువా, మనలో యుద్ధము చేయగలిగిన బలవంతులను తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో నీ యుద్ధము చేయి. నేను కొండ మీదకు వెళ్ళి కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఇక్కడ నువ్వు యుద్ధం చేయి, దేవుడు మనకు జయాన్ని ఇస్తాడని మోషే చెప్పాడు. యెహోషువ అలాగే నా వెళ్ళినవాడా అని వెళ్ళాడు. యుద్ధానికి సిద్ధపడ్డారు. ఉదయం కాగానే అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు, సైన్యం ఇశ్రాయేలు మీదకి. యెహోషువ ఇశ్రాయేలీయులను తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే రెఫదీములో కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపని చేతులు ఆకాశంలో ఉంచుతాడు? ఎన్ని గంటలను ఉంచుతాడు? మనిషే కదా. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, చేతులు ఆయనకు నొప్పులు వచ్చి చేతులు దించాడు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నంత చేపు కూడా ఇశ్రాయేలీయులు జయిస్తున్నారు. అక్కడ అమాలేకీయులు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే ఈయన చేతులు నొప్పిగా ఉన్న ఈయన చేతులు దించుతున్నాడో ఇశ్రాయేలీయులు ఓడిపోవటం ప్రారంభమవుతుంది. అక్కడ అమాలేకీయులు గెలుస్తున్నారు.
ఇది గమనించినటువంటి హూరు, అహరోను ఇద్దరు కూడా మోషేతో తోడుగా కొండ మీదకి వెళ్ళారు. మోషే చేతులు దించుతున్నాడు. అప్పుడు అహరోను, హూరు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ కొండ మీద ఉన్న ఒక రాయిని తీసుకుని వచ్చి, పగలంతా మోకాళ్ళ మీద ఉండలేవు కదా, ఈ రాయి మీద నువ్వు కూర్చో అని ఆయన రాయి మీద కూర్చోబెట్టారు. రాయి మీద కూర్చొని అహరోను ఒక వైపున, హూరు మరొక వైపున వీళ్ళిద్దరూ కూర్చొని మోషే చేతులను పైకెత్తి పట్టుకున్నారు. భూమికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన మోషే, ఈయన అహరోను, ఆయన హూరు. ఈయన చేతులు దించాడు, చేతులు ఉంచలేక. ఇశ్రాయేలు అక్కడ ఓడిపోతున్నారు, శత్రువులు అమాలేకులు గెలుస్తున్నారు. మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, అక్కడ శత్రువులు అమాలేకులు ఓడిపోతున్నారు. ఎంతసేపు చేతులు ఉంచుతాడు? చేతులు నొప్పులుగా ఉంటాయి కదా, మనిషే కదా. మోషే దించుతున్నాడు. అప్పుడు అహరోను ఏమనాలి? మోషే అహరోనుకి ఏమవుతాడు? తమ్ముడు, సొంత తమ్ముడు. మిరియాము పెద్దది, ఆవిడ తర్వాత అహరోను, అహరోను తర్వాత మోషే, ముగ్గురు. అప్పుడు మోషే, నువ్వు చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నావు, చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. నువ్వులే, కాసేపు నేను కూర్చుంటా అని అహరోను కూర్చొని చేతులు ఎత్తొచ్చు కదా. ఈయన కూడా సేవకుడేగా, ఈయనకి పెద్దోడు కదా, మోషే చిన్నోడు కదా. అర్థమవుతుందా? అలా చేయకూడదు. ఇక్కడ మోషే స్థానం వేరు. మోషే ఇశ్రాయేలు మొత్తం నడిపించడానికి నాయకుడు, వాళ్ళకి దైవజనుడు అహరోను. అహరోను పెద్ద పాస్టర్ గారు, ప్రధాన యాజకుడు, మొత్తం నడిపించడానికి నాయకుడు మోషే. దేవుడు మోషేని పంపించేటప్పుడు అంటాడు, నేను నత్యుడినయ్యా, నేను మాట్లాడినయ్యా, మాటలు నాకు రావంటాడు మోషే. మీ అన్న బాగానే మాట్లాడతాడు కదా, నువ్వు మాట్లాడిన మాటలు మీ అన్నకి అర్థమవుతాయి కదా, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీ అన్న మాట్లాడతాడులే, నీ నోటికి మీ అన్న సహకారంగా ఉంటాడు, తీసుకెళ్ళి అంటాడు. అహరోనుతో చెప్తాడు, అహరోను, మోషే ఉన్నాడు కదా, మోషే నీకు దేవుడుగా ఉంటాడు. అహరోను, ఏంటయ్యా మళ్ళీ చెప్పు? మా తమ్ముడు నా పైన అధికారే, ఆయన దేవుళ్ళలాగా ఉంటే నేను ఆయన దగ్గర శిష్యుల్లాగా ఉండాలా? ఏందా ఇది మరి అని అడిగాడా? అడగల. మోషే నీకు దేవుళ్ళలాగా ఉంటాడు అంటే నీకు ఆజ్ఞ ఇచ్చేవాళ్ళలాగా ఉంటాడు. నువ్వు ఆజ్ఞను శిరసావహించాలి, ఆజ్ఞల ప్రకారం నడవాలి, ఇశ్రాయేలును నడిపించాలి. ఎదురు మాట్లాడకూడదు అంతే. మోషేకి నేను చెప్తాను, మోషే ఏం చెప్తాడో అదే మాట ప్రకారం నువ్వు నడవాలి. అహరోను ఇశ్రాయేలును నడిపించాలి, తగ్గించుకోవాలి. పెద్దోడువైనా నువ్వు తగ్గించుకొని చెప్పాడు. మోషే కులే, నేను కూర్చో, చేతులు ఎత్తుతారా కాసేపు హూరు, నాకు చేతులు నొప్పులు వస్తే హూరు అన్నాడుగా, అతను చేతులు ఎత్తుతాడు, నేను ఎత్తుతాను. మోషేనే చేతులు ఎత్తాలి. మోషే చేతులు ఎత్తినప్పుడే ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇది గుర్తుపట్టినటువంటి అహరోను వయసులో పెద్దోడైనా, సేవకుడైనా, భక్తి గలవాడైనా, దేవుడు మోషేకి ఇచ్చిన స్థానం వేరు, అహరోనుకి ఇచ్చిన స్థానం వేరు. మోషేతో అహరోను సమానం కాదు, వయసులో పెద్దోడైనా. మోషే నాయకుడు, హూరు కూడా మోషేతో సమానం కాదు. అది గుర్తుపట్టినటువంటి వీళ్ళు, మా చేతులు కాదు నాయన, నీ చేతులే ఎత్తాలి అని ప్రక్కన కూర్చొని వీళ్ళు అట్లా చేతులు ఎత్తి పెట్టారు. బగెత్తు చేయి, మోషే చేతులు పగలంతా ఇలాగే పెట్టారు. ఆయన చేతులకు సపోర్ట్ ఇచ్చారు వీళ్ళ చేతులు. అప్పుడు ఇశ్రాయేలు సాయంకాలం సమయానికి ఇశ్రాయేలు మొత్తం గెలిచారు. అమాలేకులు చిత్తుగా ఓడిపోయారు, చాలామంది చనిపోయారు, చాలామంది పారిపోయారు. చాలా జాగ్రత్త గమనించాలి. నేను అంటాను, మోషే చిన్నవాడు కదా, అహరోను పెద్దవాడు కదా, ఎందుకు మోషేకి దేవుడు ఎంత కృపనిచ్చాడు? ఒక ఇంటిలో పాత్రలు ఉంటాయంట, కొన్ని పాత్రలను ఘనతకి, కొన్ని పాత్రలను ఘనహీనతకి వాడుకుంటూ ఉంటాం. నువ్వు 2000 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కున్నా కాళ్ళకి వేసుకుంటావు, ఆ కాళ్ళు చెప్పులు అన్ని దొక్కుతాయి, చెత్త చెదర అన్ని దొక్కుతానే ఉంటాయి కాళ్ళతో. 10 రూపాయలు పెట్టి నువ్వు
లేదా 50 రూపాయలు పెట్టి దువ్వెని కొనుక్కున్నా ఎడ పెడతావు? కాళ్ళు తీసుకుంటావా? తల్లో పెట్టుకుంటావు, నెత్తిని పెట్టుకుంటావు. చూసావా, 50 రూపాయలు దువ్వెన నెత్తిమే పెట్టుకున్నావు, 2000 రూపాయలు చెప్పులో కాళ్ళకేసుకో. అంటే ఒక పాత్రను ఘనతకు, ఒక పాత్రను ఘనహీనతకు దేవుడు వాడుకుంటాడు. సమానం కాదు. మోషేతో అహరోను హూర్లు సమానం కాదు, అది గుర్తుపట్టాలి. చిన్నోడైన వయసులో అది దేవుని కృప, అంతే. అహరోను ఇక్కడ వ్యసన పడకుండా, ఏంటి పగలంతా ఈడి చేయెత్తి పట్టుకోవాలి, మేము ఈడి చేయెత్తి పట్టుకోవాలి పగలంతా, మాకు కూడా చేతులు నొప్పులు వస్తున్నాయి కదా, ఆయన చేయెత్తినట్టుగా మేము కూడా చేతులు ఎత్తి పట్టుకున్నా మాకు నొప్పులు వస్తున్నాయి కదా, ఈయన చేతులు ఎత్తుతోనే ఇజ్రాయెల్ గెలుస్తారా, ఈయన ప్రార్థన చేస్తే ఇజ్రాయెల్ గెలుస్తారా, మేము ప్రార్థన చేస్తే ఇజ్రాయెల్ గెలవరా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అహరోను హూరు చేతులు ఎత్తుటంటే ప్రార్థన చేయుట, ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా మోషే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ప్రార్థనకే జయం వచ్చింది. అక్కడ మెయిన్ మోషే ప్రార్థన ఉండాలి అక్కడ, అంతే, దట్స్ ఆల్. ఈ మోషే స్థానము సంఘంలో నాది. ఈ అహరోను హూరు స్థానం వచ్చేసి యోహాను అశోకు లేదా జయమరి తల్లి జయమక్క. ఈ మోషే స్థానం నాది, చిన్నోడినైనా. అది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఘనత, అంతే, దట్స్ ఆల్. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. అప్పుడు సంఘమైన మీకు జయము కలుగుతుంది. అందుకని మీ కుటుంబాలలో ఏది జరుగుతున్నా అక్క వాళ్ళకి చెప్పండి, మంచిదే, అది నాకు కూడా తెలియాలి. నేను ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన జయము మీకు వస్తుంది. అయితే అహరోను వంశస్థులను దేవుడు మర్చిపోలేదు, అహరోను వంశస్థులను దేవుడు ఆశీర్వదించును. ఇతని సంతానానికి మంచి ప్రదేశం ఇచ్చాడంట, గిబియోన్ అనే ప్రదేశం, మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు. ఇతను మర్చిపోలేదు, ఇతని వంశాన్ని మర్చిపోలేదు, ఇతని పిల్లలను మర్చిపోలేదు దేవుడు. ఎందుకంటే ఇక్కడ చిన్నవాడైనా అతని మీద అసహించుకోకుండా, వ్యసన పడకుండా, ఈడు చిన్నోడు నేను పెద్దోడిని, ఈడు చేతులు పట్టుకుని నేను ఉండేది ఏంటి అనుకోకుండా తగ్గించుకొని అహరోను ఆయన చేతులు అలాగే పగలంతా ఎత్తి పట్టుకున్నారంట. కష్టపడింది ఎవరు? వాస్తవంగా అహరోను హూరులే పగలంతా కష్టపడ్డారు, ఆయన చేతులు అలా ఎత్తి పట్టుకున్నారు. పగలంతా కష్టపడింది అహరోను హూరు. తగ్గించుకొని భయభక్తులతో మోషేని గణపరుస్తున్నాడు అహరోను. మోషే దగ్గర తగ్గించుకున్నాడు అహరోను, పెద్దోడైనా. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆయన చేతులు ఎత్తాడు అంటే మోషే ప్రార్థన చేస్తుంటే ఆయనకి సపోర్ట్ ప్రార్థన ఏం చేసేది. చేతులు ఎత్తుటంటే ప్రార్థన చేయుట, ఆయన చేతులు ఎత్తితే ఆయన చేతులు ఎత్తి ఈయన కూడా చేతులు ఎత్తి పట్టుకున్నాడు. అంటే మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే ప్రార్థనకి సపోర్ట్ ఇస్తున్నాడు అహరోను. మోషే సేవ చేస్తున్నప్పుడు సేవలో అహరోను సపోర్ట్గా ఉన్నాడు. మోషే మాట్లాడుతూ ఉంటే మాటలు వాళ్ళకి అర్థం కావు, నత్తి ఫరో అంటాడు. చెప్పండి ఫరో రాజా అని ఈయన ఒక మాటలో సింపుల్గా చెప్పేస్తాడు. మోషేకి నత్తి మాటలు అర్థం కావు. ఎప్పుడు ప్రక్కన ఉండేవాడు కాబట్టి అహరోనుకి అర్థమవుతాయి. ఇప్పుడు అహరోను ట్రాన్స్లేటర్గా దాన్ని క్లియర్గా రాజుకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటాడు. మోషే సేవలో అహరోను సపోర్ట్గా ఉన్నాడు, మోషే ప్రార్థనలో అహరోను సపోర్ట్గా ఉన్నాడు, మోషే వెడుతున్న ప్రతి మార్గంలో అహరోను సపోర్ట్గా ఉన్నాడు. అందుకు అహరోను పిల్లలను దేవుడు మర్చిపోలేదు, అహరోను పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఈ ప్రాంతంలో సేవ చేయటానికి దేవుడు నన్ను పంపించాడు. మోషేని పంపినట్లుగా నన్ను పంపాడు. నాకు సేవలో సపోర్టుగా, మోషేకి సపోర్టుగా అహరోను హూరులను ఇచ్చినట్లుగా, యెహోషువని ఇంకా అనేక మంది కాలేబుని ఇచ్చినట్లుగా, హూరు అహరోను అంటే జయమరి తల్లి జయమక్క అనుకుందాం, యెహోషువ కాలేబు అంటే అశోకు యోహా, ఇక చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడ చాలామంది ఇంకా అధికారులు ఉన్నారు. ఇక వీళ్ళందరూ మిగిలిన సేవకులు, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, వీళ్ళందరూ నాకు సపోర్టు. సేవలో సేవ చేసేది నేను, నాకు సపోర్ట్గా ఉన్నారు అంటే నాతో సపోర్ట్గా ఉండి నాతో కూడా సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను చేస్తున్న సేవకి సపోర్ట్గా ఉండి సేవ చేయాలి. దేవుడు చెప్పినట్లు మోషే సేవ చేస్తున్నాడు, మోషే చేసే సేవకి వీళ్ళందరూ సపోర్ట్గా ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ
ఆయనకి విరోధంగా సేవ చేయకూడదు. మోషేకి విరోధంగా అహరోను సేవ చేయలేదు. అలాగే నేను సేవ చేస్తున్నప్పుడు నాకు విరోధముగా సేవ చేయకూడదు. విశ్వాసులైనా సేవకులైనా నాకు విరోధముగా మాట్లాడకూడదు. విరోధంగా మాట్లాడినప్పుడంట భూమి నెరవేర్చి ఇంచుమించు 250 మందిని మింగేసిందంట. చేతులు నొప్పులు ఉన్నాయా? ఇక దించు, కూర్చొని అట్ట కూర్చొని. పావు గంటకి చేతులు నొప్పులు వచ్చిన వీళ్ళకి పగలంతా పట్టుకున్నాడు అహరోను. మెయిన్ కష్టం ఎవరిది? అహరోను ఊరిదే. ఇది కనపడదు, మోషేదే కనపడింది ఘనత, ఈయన కనపడదు. కానీ అలాగనే దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలా. తన పిల్లలను గుర్తుపెట్టుకుని దేవుడు ఆశీర్వదించాడంట. అహరోను వంశస్థులను దేవుడు మర్చిపోలేదు, వారిని యెహోవా ఆశీర్వదించును. ఎందుకు మర్చిపోలేదంటే ఏమి చేశాడు అహరోను అంటే మోషే చేస్తున్న సేవలో సపోర్ట్గా ఉన్నాడు. మోషే మాట్లాడినప్పుడు ఆ మాటలకి సపోర్ట్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అదే మాట్లాడుతున్నాడు. ఆయన ఒకటి మాట్లాడితే ఈయన ఇంకొకటి మాట్లాడట్లేదు. ఆయన ఒకటి చెబితే ఈయన ఇంకొకటి చెప్పట్లేదు. మోషే ఏం చెప్తున్నాడో అహరోను అదే చెప్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడో అదే అహరోను చేస్తున్నాడు. మోషే ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అహరోను అదే చేస్తున్నాడు. మోషే ముందు అహరోను విన్నట్టుగా కనపడి పక్కకెళ్ళిన తర్వాత మోషే చెప్పిన మాటలను వక్రీకరించి వాటిని మార్చి ఇంకొక రకంగా మాట్లాడట్లేదు. చాటునైనా ముందైనా మోషేకి దేవుడు ఏం చెప్తాడో అది మోషే చెప్తాడు. మోషే చెప్పగానే మోషే చెప్పిన మాటలు అహరోను మోషే దగ్గర ఉన్నా లేకపోయినా మోషే ఏమైతే చెప్పాడు అదే చెప్తాడు అహరోను. మోషే గురించి అహరోను చెడ్డగా మాట్లాడాడు. మోషేని చాటున అహరోను దూషించడు. వాడు పిల్లోడు బచ్చగాడు, వాడి దగ్గర నేను అసిస్టెంట్గా ఉండాలా, ఏంది దేవుడు నడిపింపు అని ఈరోజు అనలా. ఏంది ఆయన చెప్పినట్టు మేము వినాలా అనలా. ఆయనకేం తెలుసు అంట అనలా. మోషేను అహరోను ఏ రోజు దూషించలేదు, ఏ రోజు ద్వేషించలేదు, ఏ రోజు అవమానపరచలేదు, ఏ రోజు కన్నీళ్లు పెట్టించలేదు, ఏ రోజు దుఃఖపరచలేదు. ఏ రోజు కూడా మోషే చెప్పిందే అహరోను విన్నాడు, మోషే చెప్పింది అహరోను చేశాడు, మోషే చెప్పింది మోషే దగ్గర విన్నదే ఇశ్రాయేలుకు చెప్పాడు. కానీ ఇతను అబద్ధాలు చెప్పలేదు, మోషే మీద సాడీలు చెప్పలేదు. అవన్నీ దేవుడు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకొని అహరోను తర్వాత అహరోను యొక్క వంశాన్ని దేవుడు ఇప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక ఒక మోషేని ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు సేవకుడుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నా మాటలు విని మాటల ప్రకారం మీరు నడవాలి. సేవలో నాకు సపోర్టుగా ఉండాలి. నేను చెప్పిన దానికి నువ్వు ఎదురు చెప్పకూడదు, నేను చేస్తున్న దానికి నువ్వు ఎదురు చేయకూడదు, నాకు విరోధముగా మాట్లాడకూడదు, విరోధముగా ప్రవర్తించకూడదు. అప్పుడు ఈరోజు నీకు బాగానే ఉండిద్ది, ఒక రోజున నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండిద్ది. దేవుని లెక్క వెంటనే రాదు. దేవుడు దీవిస్తే ప్రపంచంలో ఎవడూ నేను చెడగొట్టలేడు. దేవుడు కానీ చెయ్యి విడిచిపెట్టాడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా నేను బాగు చేయలేరు. దేవుడు దీవించాలంటే అహరోనులాగా ఉండాలి. ఈ మోషే మిద్యానుడిని ఇత్రో కుమార్తెని వివాహం చేసుకున్నాడు, పిల్లలను అన్నాడు. తర్వాత ఈయన ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మోషే. కూషు దేశపు స్త్రీ అంట. ఈయన మంచి అందగాడు మోషే, మంచి కలర్ ఉంటాడు, పింక్ కలర్లో ఉంటాడు, చక్కనోడు, మంచి హైట్ వెయిట్ ఉంటాడు. ఈయనకి ఎట్లా నచ్చిందో తెలియదు ఆ అమ్మాయి. కూషు దేశపు స్త్రీ అంటే ఎవరో తెలుసా? దక్షిణాఫ్రికా వాళ్ళు. చక్కని భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, అయినా ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. వీళ్ళకి ఎవరు చెప్పలా, అహరోనుకి చెప్పలేదు, మిర్యాముకి చెప్పలా. ఈయన వివాహం చేసుకొని వస్తే అహరోను మౌనంగా ఉన్నాడు. అహరోనే మాట్లాడలా. అహరోను పిల్లలను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు చూడండి. అహరోను మౌనంగా ఉన్నాడు. మోషే తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. దైవసేవకుడు కదా, అతనికి తెలుసు కదా, ఇతను తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. నాకెందుకు, నేను అనవసరంగా మాట్లాడి నేనెందుకు నా మీదకి, నా పిల్లల మీదకి, నా వంశం మీదకి శాపం తెచ్చిపెట్టుకోవాలని
అహరోను జ్ఞానం గలవాడు, భక్తి గలవాడు, మౌనం ఉన్నాడు. మిరియాము ఉన్నది ఓవర్ క్యాండిడేట్. మిరియాము వచ్చింది, ఒరేరే మోషేగా, ఒరే దుర్మార్గుడా, అసమంటాడు ఇసమంటాడు అని చెప్పేసి గొడవ వేసుకుంది. ఇంకా గొడవ పెట్టుకుంది కాక ఇశ్రాయేలు మొత్తానికి చెప్తుంది. ఆ మోషే ఏం చేశాడు తెలుసా? ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు, మళ్ళీ పోయి ఇంకొక అమ్మని ఆ ఖరీదాన్ని, ఆ బండ ఉన్నట్టుంది, దాన్ని తెచ్చుకున్నాడు, దాన్ని వివాహం చేసుకున్నాడు. మాకు ఒక మాట కూడా చెప్పలేదు, ఈడేం భక్తుడు, ఈడేం పరిశుద్ధుడు అని రకరకాలుగా మిరియాం మాట్లాడింది. అహరోను మౌనంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఓ మోషే, నీవు అహరోను మీ అక్క మిరియాము ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అన్నాడు దేవుడు. వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, మిరియాము, మోషే నా సేవకుడు, ఇతనితో నేను గోడ భావతం కాదు, ఎలా మాట్లాడతాను తెలుసా? ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్. నా ముఖంలోకి ఆయన చూస్తాడు, ఆయన ముఖంలోకి నేను చూస్తూ ఇద్దరు మాట్లాడుకుంటాం. మోషే ఎవరంట? భూలోకములోనే సాత్వికుడు అంట మోషే. నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకస్తుడు. నా సేవకుడు గురించి నువ్వు చెడ్డగా మాట్లాడటానికి నీవేళ భయపడలేదు. చదువు మాటలు 12వ అధ్యాయం సంఖ్యాకాండం 7-8 వచ్చిన. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషే గురించి విరోధముగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు. ప్రజలా, హల్లెలూయా. అహరోను మాట్లాడలా. ఇప్పుడు ఎవరికి వార్నింగ్? అహరోనుకి ఇచ్చాడా? అహరోను మౌనంగా ఉన్నాడు. ఆయన సేవకుడు, ఆయనకి తెలుసు ఆయన్ని మనమేం అనకూడదు అని. నాకు నా పిల్లలకు నేను ఎందుకు శాపాన్ని తెచ్చిపెట్టుకోవాలి అని అహరోను మౌనంగా ఉన్నాడు. జ్ఞానం గలవాడు, భక్తి గలవాడు కనుకనే అహరోను వంశాన్ని దేవుడు మర్చిపోలేదు. అహరోను వంశాన్ని దేవుడు దీవించాడు. మౌనంగా ఉన్నాడు. సియోనులో మౌనంగా ఉండటం అంటే స్తుతి చెల్లించటమే. మౌనంగా ఉన్నాడు. మిరియాము కొద్ది ఎగస్ట్రాలు అనమాట. వాక్శుద్ధి లేదు, నోరు కొద్ది కంట్రోల్లో ఉండదన్నమాట. నోరు మంచిది కదా మనిషిది, అన్ని బాగానే ఉంటాయి. నోరు మంచిది కాదు. నోరు తెరిచిందంటే అన్ని అబద్ధాలు, సాడీలు, చెత్త చెదారు మొత్తం ఇజ్రాయేల్కి చెప్పి చెడగొడుతుంది సంఘాన్ని. అప్పుడు దేవుడు అంటాడు, ఆ మిరియాముని రమ్మని అన్నాడు. నా సేవకుడు ఏం చేశాడో నాకు తెలుసు. అతను ఏదైనా తప్పు చేస్తే నేను గద్దిస్తా, బుద్ధి చెబుతా, సరి చేస్తా. అసలు మోషే గురించి నువ్వు మాట్లాడటానికి నువ్వు ఎలా భయపడలేదు? సేవకుడు గురించి నువ్వు మాట్లాడాలంటే నీకు భయం ఉండాలి. నా సేవకుడైన మోషే గురించి మాట్లాడటానికి నీవేళ భయపడలేదు, నీకు భయం లేదు అని వెంటనే కుష్ఠవ్యాధి పెట్టాడు మిరియాముకి. ఆ క్రింద ఉన్నది కుష్ఠవ్యాధి. తప్పు చేసింది ఎవరు? మోషే. శిక్ష ఎవరికి వచ్చింది? మిరియాముకి. ఆయన తప్పు చేశాడు మోషే. భార్య పిల్లలు ఉండగా మళ్ళీ ఇంకో భార్యను తెచ్చుకున్నాడు. ఈయన సరి చేసుకున్నాడు, దేవుని ఈయనతో మాట్లాడుతున్నాడు, దేవుని ఈయన దీవిస్తున్నాడు, బాగానే ఉంది. ఈయన పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు, ఆ దోషం తొలగించుకున్నాడు. ఈయన మీద దోషం లేదు ఇప్పుడు. అలా మాట్లాడినందుకు అనవసరంగా మిరియాము శాపం తెచ్చిపెట్టుకుంది. సంఘానికి మోషేలాగా దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. నేను తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు, తాట తీస్తాడు. మీ అందరికి ఒక తీర్పు, రేపు నాకు డబల్ తీర్పు. 2 తీర్పులు ఉంటే నాకు, ఒకటి సంఘం గురించి, 2 నా జీవితం గురించి నాకు తెలుసు. సేవకుడిగా నన్ను తిట్టే అధికారము, నా మీద సాడీలు చెప్పే అధికారము, నన్ను కొట్టే అధికారము దేవుడు మీకు ఇవ్వలేదు. మీరు అనకూడదు, నన్ను ఏం అనకూడదు, నా మీద నీకు సాడీలు చెప్పకూడదు ఎక్కడ. అహరోను మౌనంగా ఉన్నాడు. నీ పిల్లలను నేను మర్చిపోనని అహరోను దీవించాడు. మిరియాము నోరు తెరిచి మోషే గురించి మాట్లాడినందుకు దేవుడు ఒప్పుకోలా, కుష్ఠవ్యాధి పెట్టాడు. మరలా మోషే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ మనిషి మంచిదే, పరిచర్య బాగానే చేసిద్ది, ప్రేమ గలదే, బాగానే పెట్టిద్ది, బాగానే పాటలు పాడిద్ది. మిరియాము మంచి సింగర్, పాటలు పాడి తెలుసా? పాటలు రాసిద్ది మిరియాము, గిలక తప్పటి తీసుకొని పాడిందని బైబిల్లో ఉంది.
పాటలు రాసిద్ది, పాటలు పాడిద్ది. చిన్నప్పుడు జమ్మి పెట్టెలు పెట్టి ఆడ కాపలా కాసింది ఎవరు? మిరియామే. ఓషన్ కాపాడేది మిరియామే. అన్ని బాగానే ఉంటాయి మిరియాములో. ఆవిడలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే వాక్ శుద్ధి లేదు, నోరు మంచిది కాదు. నోరు తెరిస్తే అబద్ధాలు సాడీలు చెప్పి ఎవరొకరి మీద చెప్తానే ఉంటుంది. వాడెవడనంట రోడ్డు పక్కన అడుక్కునే పిల్లల్ని కొట్టాడంట. 2-3 పిల్లల్ని కొడితే ఎవరే అనలేదంట. వాళ్ళు అనాథలు. అందుకని ఏం చేసి తెలుసా, రాజుగారు కొడుకుని కొట్టాడంట. రాజుగారు వాడెవడు పట్టడంటున్నాడు, పట్టుకొని వచ్చారు. ముందు తల నరకొద్దు, ముందు కాళ్ళు నరకండి, తర్వాత మోకాళ్ళ దగ్గర నరకండి, తర్వాత పొట్ట మీద నరకండి, లాస్ట్కి తల మీద నరికేసేయండి. నా కొడుకు కొడతాడయ్యాడు అని ముక్కలు నరికించాడు రాజు. వాడు గిలగిల కొట్టుకుంటే నేను చూడాలి, నా కొడుకును కొడతాడా? ఎప్పుడో అడుక్కునే పిల్లోడిని కొట్టితే వాడేమనలేదని చెప్పేసి రాజుగారు కొడుకుని కొట్టి దూరుకుంటారా? జాన్ పీటర్ పాస్టర్ అంటే ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావు? యేసయ్యకి ప్రియమైన కుమారుడు నేను, అది గుర్తుపెట్టుకో. యేసయ్యకి ప్రియమైన కుమారుడు నేను. నాతో మాట్లాడినట్టుగా అంత దగ్గరగా మీతో మాట్లాడాడు దేవుడు, నాకు తెలుసు. ప్రతిరోజు ప్రభు మాట్లాడతాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధం, ఏది నిజం అన్నీ తెలుసు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన సేవకుడిన. ఏది తప్పు, ఏది మంచి అని తెలుసు. అనవసరంగా ఆయన మనం ఎందుకు అనాలి? ఆయన నేను ఎందుకు శాపం తెచ్చిపెట్టుకోవాలి నాకు, నా పిల్లలకి అని. అహరోను భక్తి గలవాడు. భక్తి గలదాన్ని, భక్తి గలవాడిని చెప్పుకుంటూ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి వ్యర్థమే. ఇది గుర్తుపట్టి నేను మౌనంగా ఉన్నాడు, నాకెందుకని. అనవసరంగా మిరియాము నోరు తెరిచి మాట్లాడి కుష్టి తెచ్చిపెట్టుకుంది, జబ్బు తెచ్చిపెట్టుకుంది. అన్నిట్లో మంచిదే, ఒక్క నోరు తెరిస్తే సాడీలు అబద్ధాలు, సంఘాన్ని జడగొడుతుంది. బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? నా మందిరాన్ని పాడు చేస్తే వాళ్ళనే పాడు చేస్తానన్నాడు. సేవకుల గురించి నువ్వు సంఘములో విశ్వాసులకు చెడ్డగా చెప్పావు అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాళ్ళ మనసులు పాడైపోయి వాళ్ళు మందిరానికి దూరం అయిపోతారు, సంఘానికి దూరం అయిపోతారు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సాడీలు చెప్పి సంఘాన్ని బాగు చేస్తున్నావు, చెడగొడుతున్నావు. సంఘాన్ని చెడగొడుతున్నావు. దేవుడేమన్నాడు? సంఘం ఎవరిది? క్రీస్తు శరీరం అనే సంఘం. యేసయ్య సంఘాన్ని చెడగొడితే యేసయ్య నీ కుటుంబాన్ని బాగు చేస్తాడా? నీ జీవితాన్ని బాగు చేస్తాడా? సేవకుల మీద లేనిపోయిన సాడీలు చెప్పి నా సంఘాన్ని నువ్వు చెడగొడుతున్నావు. నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని శాపానికి అప్పగిస్తాడు. జాగ్రత్త. శాపం అంటే ఏంటి తెలుసా? తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, అడుక్కునే స్థితి, జబ్బులు అవి పెట్టి, నిందలు, అవమానాలు, కన్నీళ్ళ, దుఃఖమ, వేదన అన్ని భయంకరంగా పెట్టి, చిత్రహింసలు గురి చేసి చివరికి మరణానికి అప్పగించి చంపి అగ్నిగుండంలో పడేస్తాడు. నీకు అవసరమా? సాతాను నిన్ను నాశనం చేయాలి అనుకున్నప్పుడు, సాతాను నిన్ను సేవకులకు దూరం చేయాలి అనుకున్నప్పుడు, సాతాను నిన్ను మందిరానికి దూరం చేయాలి అనుకున్నప్పుడు, సాతాను నిన్ను దేవునికి దూరం చేయాలి అనుకున్నప్పుడు, సాతాను దేవుని రాజ్యానికి నిన్ను దూరం చేయాలి అనుకున్నప్పుడు, సాతాను నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు సాతాను ఏం చేస్తాడో తెలుసా? దేవుని సేవకుడికి విరోధముగా లేపుతాడు. అది ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. ఇక మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. నా సేవకుడి విరోధంగా మాట్లాడతావా? నా సేవకుడి గురించి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తావా? సేవకుడు ఏదైనా తప్పు చేస్తే నేను చూసుకుంటా. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? నువ్వెవరు మాట్లాడటానికి? నా సేవకుడు ఏదైనా తప్పు చేస్తే నేను చూసుకుంటా, నేను గద్దిస్తా, నేను బుద్ధి చెబుతా, నేను సరి చేస్తా, నేను ఒప్పుకోను. అసలు వాడిని చెప్పడానికి నువ్వెవరు? మాట్లాడటానికి నువ్వెవరివి? నీకెవడిచ్చాడు అధికారం తీర్పు తీర్చడానికి? ఒప్పుకోడు దేవుడు. కనుక నిన్ను శపిస్తున్నాను, నీ పిల్లల్ని నేను శపిస్తాను అంటాడు దేవుడు. సాతాను గడు చప్పట్లు కొడతాడు సంతోషంగా. ఎందుకు తెలుసా? నేనేమి చేయకుండానే సేవకులకి విరోధంగా లేపాను, వాళ్ళ కుటుంబమే పతనం అయిపోయింది. వాళ్ళని చూసినప్పుడు ఎవరు మందిరానికి వస్తారా? ఆమె చర్చికి పోయిందంట, పాడైపోయింది, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది, చర్చికి పోయి మేము దేవుడిని నమ్ముకోలేని దూరం అయిపోతారు. కనుక మందిరానికి వచ్చేది భక్తి నేర్చుకోవటానికి. ఎన్నో విలువైన వాక్యాలు చెప్తున్నా, వాక్యాలు విని నీ బతుకును బాగు చేసుకో. ఈ వాక్యాలు అనేక మందికి చెప్పి అనేక బతుకులు బాగు చేయి. నాలో ప్రార్థన జీవితం ఉంది, అది నీకు చెప్తున్నా, నేర్చుకో. నాలో మంచి అభిషేకం ఉంది, అది ఎలా వచ్చిందో చెప్తున్నా, నేర్చుకో. వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, దేవుని కృప ఉంది, అది ఎలా వచ్చిందో నాకు నేను చెప్తున్నా, అది నేర్చుకో. నీ జీవితాన్ని బాగు చేసుకో.
అనేక జీవితాలను బాగు చేయి, నీ కుటుంబాన్ని బాగు చేసుకో. అహరోను నీ మర్చిపోలేదు, అహరోను వంశాన్ని దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే అహరోను సేవలో మోషేకి సపోర్ట్గా ఉన్నాడు, రిపోర్టర్గా లేడు. రిపోర్టర్ అంటే విరోధముగా మాట్లాడేవాడు, విరోధముగా రాసేవాడిని రిపోర్టర్ అంటారు. మోషేకి అహరోను సపోర్ట్గా ఉన్నాడే కానీ రిపోర్టర్గా లేడు. ఈ పాష గారు ఆయన భార్య పిల్లలు ఆయన భారం మోసుకుంటూ వెళుతున్నాడు. వెంటనే ఈయన వచ్చాడు, విశ్వాసి. ఈయన వచ్చి, అన్నా నాకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అన్నా అని ఆ భారం పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఇది కూడా సరే సరే అని ఈయన భారం కూడా ఇప్పుడు ఆయన మోస్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు, అన్నా పిల్లకి పెళ్లి కాలేదన్నా, నేను చాలా ఇబ్బంది పడుతున్నానన్నా, అప్పులున్నాయి అన్నా అన్నాడు. అనగానే అవునా సరే ఇటీ అన్నాడు. ఈ భారం కూడా మళ్ళీ ఈయనకి ఇచ్చాడు, ఈయన మోస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన వచ్చాడు. ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, అన్నా ఉద్యోగం లేదన్నా, నాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందన్నా, నన్ను జ్ఞాపకం చేసుకున్నా, కష్టపడి చదువుకున్నానన్నా అని అడిగాడు. అంటే సరే ఇటీ అని ఈ భారం కూడా సేవకుడు మోస్తున్నాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇంకొక సమస్య చెప్పాడు. అన్నా ఇల్లు లేదన్నా, అద్దెలు గట్లకి అల్లాడిపోతున్నానన్నా, చాలా ఇబ్బంది పడుతున్నానన్నా, అప్పులు ఉన్నాయన్నా. ఈయన గుండెలో ఉన్న భారం అంతా ఈయనకి చెప్పాడు. సరే ఇవ్వని సేవకుడు ఆయన పెట్టుకున్నాడు. చూసావా, ఇప్పుడు ఈ సేవకుడు తన భారాన్ని మోస్తున్నాడు, ఇది ఆయన భారం. పైన ఉన్నాయని విశ్వాసుల భారాలు కూడా మోస్తున్నాడు ఈయన. ఇన్ని మోస్తా నడుస్తూ పడ్డాడు. పడంగానే ఈయన చూసి పక్కపక్క నవ్వి ఇతను గురించి చెడ్డగా చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు పడ్డాడు ఈయన? భారం ఎక్కువై మీ భారాలన్నీ ఈ సేవకుడి మీద వేసుకొని మోస్తున్నాడు. ఈయన భారం మోస్తున్నాడు, మీ భారాలు కూడా మోస్తున్నాడు. గుండెల్లో పెట్టుకొని భారాలన్నీ మోస్తున్నాడు. కాబట్టి మనిషే కదా, భారాలు మోయలేక ఈయన కొంచెం కృంగిపోయాడు. అప్పుడు కొందరు విశ్వాసులు చూసి నవ్వుతున్నారు, పక్కపక్క పడ్డాడని. ఈయన ఎందుకు పడ్డాడు? మీ భారాలు మోస్తూ పడ్డాడు. పడటం అంటే పాపంలో పడటం కాదు, నిందల్లోనూ, అవమానాల్లోనూ, దరిద్రతలోనూ, కరువులోనూ, కష్టాల్లోనూ, రోగాల్లోనూ పడ్డాడు. ఎందుకంటే అవన్నీ తలుసుకుంటూ గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళకి బాగాలేదంటే వీళ్ళకి బాగాలేదంటే, వాళ్ళ సమస్యలన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు తినబుద్ధి కాదు. మీకు ఏదైనా జరిగిందనుకో, గుండెల్లో వ్యాధి నుండి ఆ భక్తి కలదు ప్రభు ఎందుకు అలా జరిగింది, అన్న భక్తి కలవాడు ప్రభు ఎందుకు అలా జరిగింది, గుండెల్లో బాధ ఉండిద్ది. ఇన్ని రకాల బాధలు గుండెల్లో పెట్టుకున్నప్పుడు టయానికి తినబుద్ధి కాదు, తిన్న వంట పట్టదు కాబట్టి ఏదో ఒక రోగం వచ్చింది. అప్పుడు అది చూసి నువ్వు నవ్వితే దేవుడి దగ్గర నుంచి వచ్చింది శాపం. ఎందుకు తెలుసా? నీ భారాలన్నీ మోస్తూ ఆయన ఆ విధంగా పడిపోతే ఆయన చూసి నవ్వుతున్నావు. నీకేమైనా జ్ఞానం ఉందా? మీ భారాలనే మోస్తూ కదా ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు. మీ భారాలు మోసి సావుకుని అలా అంటావా? నీ భారం తీసి ఆయన మీద పెట్టావు, అన్ని భారాలు మోయలేక ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన కోసం ఇప్పుడు ఏం చేయాలి? అహరోను వలె మోషే చేతులు ఎత్తలేకపోతే అహరోను చేతులు ఎత్తినట్లుగా, చేతులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఏం చేయాలి? మా భారాలు మోస్తున్నాడు కదా, మీరందరూ ఈయనకి ప్రార్థనా సపోర్ట్ ఇవ్వాలి. హల్లెలూయా. ఈయనే మోయాలి. మోషే నువ్వు చేతులు ఎత్తలేకపోతున్నావు, బరువు అయింది కదా మోషే అనగా చెప్పి, మోషే నువ్వు ప్రక్క దొరుకు, నేను కూర్చొని చేతులు ఎత్తుతా అంటానికి లేదు. ఆయనే చేతులు ఎత్తాలి, ఆయనే మోయాలి భారం. మోషేనే భారం మోయాలి. కాకపోతే ఆయన చేతులకి ఈయన చేతులు సపోర్ట్ ఇవ్వాలి. పట్టుకో, ఈయనే మోయాలి. మీ పక్కన మేము మోత్తంటే కుదరదు. సంఘ భారాన్ని మోషే మోయాలి, ఆయనకి ఈయన సపోర్ట్ ఇవ్వాలి. నేనే మా గుండెల్లో పెట్టుకొని మీ అందరి కోసం ప్రార్థనలు చేయాలి. అయితే నేను చేస్తున్న ప్రార్థనలకి సేవకుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఆయుష్ని ఇవ్వండి అయ్యా, జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, తెలివిని ఇవ్వండి అయ్యా, కృపని ఇవ్వండి అయ్యా, మీ సేవకుడికి బలాన్ని ఇవ్వండి అయ్యా, బలంగా వాడుకోండి అయ్యా అని మీరు ప్రార్థన చేసి, అహరోను ఏ విధంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చాడో మీరు ఆ విధంగా ప్రార్థన చేసి నాకు సపోర్ట్ ఇవ్వాలి. ప్రజలాడు హల్లెలూయా. అప్పుడు అహరోను పిల్లలను దేవుడు మర్చిపోలేదు, మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు మర్చిపోడు. ఇంకొకటి ఏంటి తెలుసా? ఈయన ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఇంటిలో అప్పులు అనే ఒక సైతాన్ ఉన్నాడు. ఈయన ఆ ఇంట్లో ప్రార్థన చేసి, అప్పులను సాతాను పో అని అప్పులను సాతాన్ని కొట్టొచ్చాడు. మీ ఇంటికి వచ్చి
అప్పులన్న సాతాన్ని కొట్టొచ్చాడు. ఇంకొక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడు ఈ సేవకుడు. వెళ్ళగానే అన్న మా ఇంట్లో రోగాలని అన్నారు. రోగం అన్న సాతాన పోని గద్దించి ఆ సాతాన్ని కొట్టొచ్చాడు ఈయన. ఇంకొక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళగానే అన్న పిల్లకి అసలు పెళ్ళి కావట్లేదన్నా అన్నారు. అనగానే పెళ్లి జరగకుండా చేసిన సాతాన పోని ఏస్తున్నామని ఆ సాతాన్ని కొట్టొచ్చాడు. 3 ఇంకొక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళగానే భర్త ఒకటే తాగుతున్నాడన్నా, వచ్చిన డబ్బులన్నీ అట్లాగే పోతున్నాయి అన్న అని ఏడ్చింది. అనగానే తాగుపోతున్న సాతానా వాళ్ళ భర్త నడిచిపెట్టి వెళ్ళిపో అని ఆ సాతాన్ని కొట్టించాడు ఇంట్లో. ఆయన 100 ఏళ్ళకి విజిటింగ్కి వెళ్ళి ఈయన పాస్టర్ గారు 100 ఏళ్లలో 100 దెయ్యాలని కొట్టించాడు. అవన్నీ ఎవరు దెయ్యాలు? విశ్వాస ఇళ్లలో ఉన్న దెయ్యాలు అవన్నీ కొట్టించాడు. ఇప్పుడు విశ్వాసుల ఇళ్లలో ఉన్న దెయ్యాలన్నీ 100 దెయ్యాలు ఏం చేసినాయి తెలుసా? అవన్నీ కలిసి విశ్వాసులు ఇల్లు విడిచిపెట్టి సేవకుడి దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు విశ్వాసులు ఏమంటున్నారు? అమ్మో అన్న వచ్చి ప్రార్థన చేసిపోయాడు, అక్క వచ్చి ప్రార్థన చేసిపోయింది, మా ఇంట్లో బాగుంది అంటున్నావు. ఎందుకు బాగుంది తెలుసా? ఆ దెయ్యం మిమ్మల్ని విడిచిపెట్టి ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. అది ఇంట్లో లేదు, అందుకని మీరు బాగున్నారు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి 100 దెయ్యాలు పోరాడుతున్నాయి. ఈయన మీదకి వస్తే పాపం ఈయన ప్రార్థన చేసుకుని జయించగలడు. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఈయనకి పాపం ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేక ఈయన ప్రార్థన చేయలేక పడుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు. ఈయన మీద ఎగబడ్డాయి. ఈయనకి ఇంకా అనారోగ్యమైంది. అప్పుడు ఈ సమస్యలు చెప్పి దెయ్యాలని ఈయనకు అప్పగించారే, వాళ్ళందరూ పక్కపక్క నవ్వుతున్నారు. పాస్టర్ గారికి జ్వరం వచ్చిందటగా, పాస్టర్ గారి బైక్ మీద పడ్డాడు, కాలు బిరికిందటగా, కాలు ఇరికిందటగా. అంతే ఉండాలి, చేసిన పాపం ఎవరికి పోద్దా? ఎందుకు పడ్డాడు బైక్ మీద నుంచి? ప్రార్థన చేసుకునే ఓపిక లేదు, అనారోగ్యం చేత వేరే చోట విజిటింగ్కి వెళ్ళాలి తప్పదు. ఈయన వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది, పడ్డాడు, కాలు బెనికింది. ఎందుకు తెలుసా? 100 మందికి విశ్వాసులకు ప్రార్థన చేసి వస్తే 100 దెయ్యాలు వచ్చి ఈయన మీద పడ్డాయి. ఈయన ప్రార్థన చేసుకునే టైం లేక, ఆరోగ్యం బాగలేక ఈయన ప్రార్థన చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ 100 దెయ్యాలు వెంటపడుతున్నాయి ఈయన కొట్టాలని. దానివల్ల ఈయన బైక్ వెళుతుంటే అడ్డుగా వచ్చినాయి. ఏదో పందుల్లోనూ లేదా అక్కడ దున్నపోతులు ఎద్దుల్లోనూ దొరబడ 100 దెయ్యాలు అడ్డుగా వచ్చినాయి. ఈయన బైక్ తగిలి పడ్డాడు, కాలు బెనికింది లేదా కాలు ఇరిగింది. అప్పుడు విశ్వాసులు కొందరు వాళ్ళు పక్కపక్క నవ్వుతున్నారు. ఇది న్యాయమా? ఈయన బండి మేంచి పడిపోవటానికి కారణం ఎవరో తెలుసా? మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తగిలించుకుని వచ్చాడు ఈయన. మీరు క్షేమంగా ఉండాలని మీ ఇంట్లో దెయ్యాన్ని కొట్టించాడు. కొడితే ఆ దెయ్యం వచ్చి, మీ ఇంట్లో దెయ్యం వచ్చి ఈయన కొట్టింది. అప్పుడు సేవకుడు ఇబ్బందులు పడ్డాడు. మీ ద్వారానే సేవకుడికి ఇబ్బంది వచ్చింది. అది నీకు తెలియదు, సేవకుడికి నాకు తెలుసు. అవి వస్తే నీకు తెలియక పక్కపక్క నవ్వుతూ ఉన్నావు ఇతని గురించి. నీకు తెలుసా ఈ సంగతి? తెలుసా? పాస్టర్ గారు బండి వేసి పడ్డాడు, నీకు తెలుసా? కాలు ఇరిగిందంటే తెలుసా? కట్టేసుకున్నాడంటే తెలుసా? చేసిన పాపం వరకు పోద్దంటే మనం నిన్ను అన్నాడు వాక్యంలో. దేవుడు అన్నేస్తుడా? దేవుడే చూసుకున్నాడు. జరిగింది అది కాదు. అక్కడ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే, లేదా మీ ఇంటికి రాకుండానే మీ ఇంట్లో ఉన్న సమస్యల కోసం ప్రార్థన చేసినప్పుడు మీ ఇంట్లో ఉన్న దెయ్యాలు మిమ్మల్ని విడిచిపెట్టి నా మీదకి వస్తాయి గొడవకి. అనారోగ్యం వచ్చో లేకపోతే ప్రార్థన చేసుకునే ఓపిక లేకో పడుకొని ఉంటే ఆ దెయ్యాలు వచ్చి ఎగపడతాయి నా మీద. అప్పుడు కొద్దిగా మనిషినే కదా, కొద్దిగా నష్టపోవటానికి అవకాశం ఉండిద్ది. ప్రాణం తీసే అధికారం సాతానికి లేదు, ప్రాణం అయితే తీలేడు. కొద్దిగా నష్టం జరిగిద్ది. నష్టం జరిగినప్పుడు అది తెలియక విశ్వాసులు కొందరు పక్కపక్క ఏకైక నవ్వుకుంటున్నారు. ఇది మా వల్లనే కదా, మా కుటుంబాలను బాగు చేయాలని, మమ్మల్ని రక్షణ నడిపించాలని, మమ్మల్ని నరకాన్ని తప్పించాలని, మాకు దీవెనకి యోగ్యంగా మార్చాలని, పరలోక రాజ్యాన్ని యోగ్యంగా మార్చాలని, మా జీవితాలను బాగు చేయడానికి మా ఇళ్ళకు వచ్చి మా ఇళ్లలో ఉన్న దెయ్యాలని కొట్టి తరివేశాడు. ఆ దెయ్యాలు పాస్టర్ గారి మీద ఎగబడ్డట్టున్నాయి. పాపం ఆయనకి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే పాస్టర్ గారి కోసం బాగా ప్రార్థన చేద్దాము, ప్రార్థన సపోర్ట్ ఇద్దాము. ఆయన ప్రభా సేవకుడిని జ్ఞాపకం చేసుకోయ్యా, మా కోసం ప్రార్థన చేసి మా ఇళ్ళలో ఉన్న దెయ్యాలు ఆయన మీద పోయి ఆయన ఎగబడ్డి పాపం మా కోసం మేము పోరాడలేకపోతున్నాం ఆ దెయ్యాలని. ఆయన వచ్చి ఆ దెయ్యాలతో పోరాడి మమ్మల్ని దెయ్యాల నుంచి విడిపించాడయ్యా. ఆ దెయ్యాలు పోయి పాస్టర్ గారిని ఇబ్బంది పడుతున్నాయి అయ్యా. ఆ దెయ్యాలు పాస్టర్ గారు ముట్టకూడదయ్యా. పాస్టర్ గారికి క్షేమంగా ఉండాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలయ్యా, ఆశ్చర్యకరంగా ఉండాలయ్యా, ఇంకా మంచి అభిషేకం ఇవ్వయ్యా, ఎల్లప్పుడు నీ మహిమలో ఉంచయ్యా, నీ ఘనమనిసాల బలమైన పాత్రగా వాడుకోయ్యా, సాతాను ముట్టకూడదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే అహరోను వలె నువ్వు సపోర్ట్ ఇచ్చినట్లే. కోటి గట్టిగా సపట్లో ఆమేన్, హల్లెలూయా. అహరోన్ని దేవుడు మర్చిపోలేదు, అహరోను యొక్క పిల్లలను దేవుడు మర్చిపోలేదు, నిన్ను మర్చిపోడు, నీ పిల్లలను దేవుడు మర్చిపోడు. మొగరించండి, ప్రార్థన చేసుకో. స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపు మా మధ్య దిగి వచ్చి దాసుడిగా నన్ను మరుగుపరిచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, హెచ్చరిస్తూ, సరిచేస్తూ
మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఏ ఒక్కరు శాపానికి గురి కాకూడదని, ఏ ఒక్కరు పాపానికి గురి కాకూడదని, ఏ ఒక్కరు నరకానికి గురి కాకూడదని, ఏ ఒక్కరు సాతాను చేతిలో పడకూడదని, సాతాను తంత్రాలలో కుయుక్తిలో పడకూడదని తెలుసుకొని జ్ఞానముగా నడుచుకొని దేవా దీవించబడాలని, గణపరచబడాలని, హెచ్చించబడాలని, ఆశీర్వదించబడాలని, దేవ నీ కృపను పొందుకోవాలని, నీ రాజ్యంలో ఉండాలని ఉద్దేశించి ఈరోజు ప్రభువా గిబియోను మా ముందు నుంచి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గిబియోను ఎత్తైన ప్రదేశం, ఎత్తైన కొండ, చక్కగా వర్షాలు పడుతూ ఉంటాయి, విశాలమైన లోయలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. కనుక పంటలు పండటానికి, పక్షులు బ్రతకడానికి, జంతువులు బ్రతకడానికి, మనుషులు బ్రతకడానికి అనుకూలమైన ప్రదేశము. పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణము ప్రభా. అలాంటి మంచి విశాలమైనటువంటి ఫలభరితమైనటువంటి భూమిని అహరోను సంతానానికి దేవా మీరు ఇచ్చారు. కారణం అహరోను మర్చిపోలేదు, అహరోను చేసిన భక్తిని మర్చిపోలేదు. కనుక అహరోను సంతానాన్ని అంతగా దీవించడానికి ప్రభు మీరు ఇష్టపడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అహరోను మర్చిపోలేదు. కారణము అహరోను మోషేకి ప్రార్థనలో సపోర్ట్గా ఉన్నాడని. చేతులు ఎత్తినప్పుడు మోషే బరువై చేతులు దించినప్పుడు ఆయన చేతులు ఎత్తలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో తన చేతులు ఎత్తి పట్టుకొని సహకారంగా ఉన్నాడు. అనగా మోషే ప్రార్థన చేయలేనప్పుడు మోషే కొరకు ప్రార్థన చేసి ప్రార్థనలో అహరోను సపోర్టుగా ఉన్నాడని, సేవలో మోషేకి సపోర్టుగా ఉన్నాడని, మాటల్లో సపోర్టుగా ఉన్నాడని, ప్రవర్తన మోషేకి అహరోను సపోర్టుగా ఉన్నాడని, కొన్ని సందర్భాలలో నోరు మూసుకొని మౌనంగా ఉన్నాడని, సేవకుడు విరోధంగా ప్రవర్తించలేదు, విరోధంగా మాట్లాడలేదు, తగ్గించుకున్నాడు, వ్యసనపడలేదు, ద్వేషించలేదు, దూషించలేదు, అసహించుకోలేదు, అణిగిమెనిగి ఉన్నాడు, తగ్గించుకున్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు. కనుకనే అహరోను పిల్లలని ప్రభా మీరు ఆశీర్వదించారు. కనుకనే అహరోను పిల్లలు మీ ద్వారా ఆశీర్వదించబడ్డారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. నీకు స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నిటాత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి దేవా. మీ బిడ్డలు ఎవరు కూడా సంఘానికి, సేవకులకు విరోధంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు ప్రభా. క్షమించండి ప్రభా. సాతాను యొక్క తంత్రము తెలియక దేవా ఈ బిడ్డలు నాశనమైపోవాలని, ఈ బిడ్డలు బాగుపడకూడదని, బిడ్డలు దీవించబడకూడదని, ఈ బిడ్డలు పరలోక రాజ్యానికి వెళ్ళకూడదని ఉద్దేశించి సాతానుగాడు వేసినటువంటి తంత్రాలలో, ఉచ్చుల్లో వీళ్ళు పడిపోతున్నారు, సాతాను చేతిలో వాడబడుతున్నారయ్యా. క్షమించండి, మనోనేత్ర వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ఏది మాట్లాడలేదు మాట్లాడకూడదు, ఏది తినలేదు తినకూడదు, ఏది కట్టుకోలేదు కట్టుకోకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు ప్రభా. ప్రతి విషయంలో కూడా వివేచన, జ్ఞానం వీళ్ళందరికీ ఇవ్వమని నేను అడుగుతున్నాను ప్రభా. సేవకుల గురించి విరోధంగా మాట్లాడి ప్రవర్తించి సేవకుల మీద కక్షాద్వేషాన్ని గుండెలో ఉంచుకొని ప్రభా వీళ్ళు శపించబడకూడదు ప్రభా, వీళ్ళ పిల్లలు శపించబడకూడదు ప్రభా. దేవునికి యోగ్యంగా మార్చమని నేను అడుగుతున్నా. సేవకులు సపోర్టుగా ఉండాలి ప్రభా, సేవకులను ప్రేమించాలి, సేవకులకు మేలు చేయాలి, నీ దీవులకి యోగ్యముగా మార్చబడాలి నేను కోరుకుంటున్నాను. దేవా దయతో జ్ఞాపం చేసుకోండి. తెలిసి పొరపాట్లు చేస్తే బిడ్డలందరినీ క్షమించండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, వీళ్ళ సంతానాన్ని దీవించండి, పాపం నుంచి విడిపించండి, శాపం నుంచి విడిపించండి, నరకానికి వెళ్ళకుండా కాపాడండి, ప్రతి అవసరత తీర్చండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి ప్రభు. హెచ్చించి గణపరిచి దీవించి ఆశీర్వదించి మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహి పొందమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చర్యను మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.